ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 16ను పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగం అని పిలువబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల స్వరూపాన్ని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆయన ఈ సృష్టిలో 2 రకాల జీవుల గురించి స్పష్టత ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, ఈ ప్రపంచంలో 2 రకాల పురుషులు లేదా జీవులు ఉన్నారు. మొదటిది క్షర అంటే నశించిపోయేది, రెండవది అక్షర అంటే నాశనం లేనిది. బ్రహ్మ నుండి చిన్న కీటకం వరకు ఉన్న సమస్త ప్రాణుల శరీరాలు నశించిపోయేవి కాబట్టి వారందరినీ క్షర పురుషులు అంటారు. ఇక అక్షర పురుషుడు అంటే జీవాత్మ. అది ఎప్పటికీ నాశనం లేకుండా, మార్పు చెందకుండా స్థిరంగా ఉంటుంది. అందుకే దానిని కూటస్థుడు అని కూడా పిలుస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం తాత్కాలికమైన మన శరీరాన్ని చూసి అదే నేను అని భ్రమపడకూడదు. మన నిజ స్వరూపం ఆ నాశనం లేని ఆత్మ అని గ్రహించాలి. ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ మారుతూ ఉంటాయి, కాని మన ఆత్మ శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. ఈ జ్ఞానం మనకు జనన మరణాల గురించిన భయాన్ని తొలగించి అంతర్గత శాంతిని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం మన శరీరం, ఆస్తులు, సంబంధాల వంటి నశించిపోయే వాటిపై అతిగా ఆధారపడటం మానుకోవాలి. జీవితంలో వచ్చే కష్టనష్టాలకు కుంగిపోకుండా అవి కేవలం తాత్కాలికమైన శరీరానికి, మనసుకు సంబంధినవని గుర్తుంచుకోవాలి. మన నిజ స్వరూపమైన ఆత్మపై దృష్టి పెట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఇది మనకు స్థిరమైన మనస్సును ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.